దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసునందు మిక్కిలి ప్రియులారా, దేవాతి దేవుడు మనలను ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను మొదటిగా దేవాతి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునామంలో చేరి వచ్చిన మీకు అందరికీ కూడా వందనాలు, శుభాలు. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని వింటున్న వారందరికీ కూడా ప్రేమపూర్వకమైన అభినందనలు తెలియచేస్తూ ఉన్నాం. ప్రియులారా, 23వ కీర్తన మనం ధ్యానం చేస్తున్నాం. గడిచిన వారానికి మనం 7 భాగములు ధ్యానించాం. ఈరోజు 8వ భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 8వ భాగము నా కాపరి అనే అంశంలో శాంతికరమైన జలములు ఈరోజు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. సబ్ టాపిక్ ఏంటంటే శాంతికరమైన జలములు, ద స్టిల్ వాటర్స్, మై షెపర్డ్, నా కాపరి అనే అంశంలో ఉపశీర్షిక ఏంటంటే శాంతికరమైన జలములు, ద స్టిల్ వాటర్స్. హీ గైడ్స్ మీ బిసైడ్ ది స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. ప్రియులరా, దావీదు భక్తుడు దేవాతి దేవుని యెహోవా రోహిగా తన కాపరిగా చేసుకొని నోరారా ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఏమని? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు అని చాలా చక్కగా, శ్రావ్యంగా, అత్యుత్సాహంతో, హృదయపూర్వకంగా గానం చేస్తూ ఉన్నాడు 23వ కీర్తన. ఈ మాటలో మనం గమనించినప్పుడు దేవుడు తన సొంత వనరులను, ఆయన సొంత విశ్రాంతిని తన ప్రజలకు పంచుకుంటూ ఉన్నాడు. ఆయన యొక్క బలాన్ని, ఆయన శక్తిని, ఆయన ప్రేమను, అలాగే ఆయన శాంతిని, సమాధానమును, ఇవన్నీ కూడా తన ప్రజలకు ఆయన పంచుకుంటూ ఉన్నాడు. అందుకే పచ్చిక గల చోట్లకు నడిపించాడు. ఇప్పుడు శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఇక చింతపడవలసిన అవసరం మనకు లేదు. సమస్తము ఆయనే చూసుకుంటాడు. ఆయనను మన కాపరిగా మనం చేసుకున్నప్పుడు మన సమస్త విషయాల్లో దేవుడు మనకు తోడుగా ఉండి మన సమస్తాన్ని కూడా ఆయనే చూసుకుంటాడు. అది ఈ లోకము మనకివ్వలేదు. దేవుడు ఏదైతే మనకిస్తున్నాడో, ఏవైతే మనకిస్తున్నాడో వాటిని ఈ లోకము మనకి ఇవ్వలేదు. ఈ లోకము, దాని ఆశ గతించిపోవచ్చున్నవని వాక్యములో వ్రాయబడి, ఒకవేళ ఈ లోకములో ఏమైనా ఉన్నాయి అనంటే అవి శరీరాశ, నేత్రాశ, జీవపుటము. ఇవన్నీ గతించిపోతాయి, నశించిపోతాయి, భూమి ఆకాశములే ఉండవు. కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుడు తన బిడ్డలైన వారికి ఇచ్చే ఈవులను ఈ లోకం ఎంత మాత్రము ఇవ్వలేదు. దేవుడు మాత్రమే అనుగ్రహించే ఈవులు ఇవి. కనుక సమస్తము ఆయనే చూసుకుంటాడు. మన కాపరియగు యెహోవా రోహి మనకు సమస్తాన్ని అనుగ్రహిస్తాడు. కనుక ఆయన మనకి ఇచ్చేవి అంతులేని వనరులు, అపరిమితమైన వనరులు ఆయన మనకి ఇస్తాడు. అంతులేని విశ్రాంతి ఆయన కాపరత్వంలో మనకి దొరుకుతుంది. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. పరుండ చేయుచున్నాడు అనే మాట విశ్రాంతిని సూచిస్తుంది. ఆయన మనలను తన విశ్రాంతిలోనికి నడిపిస్తాడు. ఎవరు ఇవ్వలేనంత విశ్రాంతిని,
సంతోషమును, శాంతిని ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే లోకాన్ని ఆయన తన యొద్దకు ఆహ్వానిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్తలో 11వ అధ్యాయం 28వ వచనం నుండి 30వ వచనం వరకు మనం చూసినప్పుడు అక్కడ వ్రాయబడి ఉంది. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని ఆయన సెలవిచ్చాడు. ఆయన సాత్వికుడు, దీన మనస్సు కలిగిన వాడు. ఆయన కాడినెత్తుకొని నేర్చుకోండి అని మనల్ని ఆహ్వానిస్తున్నాడు. ఆయన కాడి తేలికగాను, ఆయన బరువు సులువుగాను ఉంటుందని ఆయన సెలవిచ్చాడు. కనుక ఆయన దగ్గర దొరికేటువంటి ఈవులు, ఆశీర్వాదములు, వనరులు లోకములో మనకి ఎక్కడా కూడా దొరకవు అనేది వాక్యం చెప్తున్నటువంటి సత్యం. ఆయన మనకు ఇచ్చే విశ్రాంతితో పాటు మనల్ని ఇంకా ముందుకు నడిపిస్తాడు. ఆయన మనల్ని ఎక్కడికి నడిపించినప్పటికీ అక్కడ మనల్ని శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బలపరిచే ఆయన వాక్కులుంటాయి. ఆయన సహవాసం కూడా అక్కడ ఉంటుంది. పచ్చిక బయళ్ళు అంటే ఇవే. ఆయన వాక్కులు, అలాగే మనల్ని ఆధ్యాత్మికంగా బలపరిచే ఆయన సహవాసం పచ్చిక బయళ్ళు. ఆయన ఎక్కడికి నడిపించినా ఈ పచ్చిక బయళ్ళు ఉంటూనే ఉంటాయి. ఎటువైపు మనల్ని తీసుకొని వెళ్ళినా అక్కడ ఈ పచ్చిక బయళ్ళు ఉంటూనే ఉంటాయి. అనగా మనల్ని నడిపించే ఆయన వాక్యం, మనకు తోడుగా ఉండే ఆయన సహవాసం. ఆయన మనల్ని ఎక్కడికి నడిపించినా ఇవి మన వెన్నంటే ఉంటాయి అనే సత్యాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు మనం శాంతికరమైన జలముల గురించి ధ్యానం చేద్దాం. ఏమిటి శాంతికరమైన జలములు అనంటే, అవి పరిశుద్ధాత్మ మూలముగా ప్రవహించే లోతైన జలములు. పరిశుద్ధాత్మ మూలముగా ప్రవహించే లోతైన జలములు శాంతికరమైన జలములు అంటే. ఆయన మనకు ఇచ్చే విశ్రాంతి, ఆయన వాక్కులు, ఆయన సహవాసంతో పాటు లోతైన పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి మనల్ని నడిపించే కాపరి అయి ఉన్నాడు. ఎంత గొప్ప శ్రేయస్కరమైన ఆశీర్వాదములు ఆయన మన కొరకు దాచి ఉంచాడో మనం గ్రహించవచ్చు. ఆయన ఇచ్చే వనరులు ఏంటి? విశ్రాంతి, అలాగే ఆయన వాక్కులు, అదే రీతిగా ఆయన సహవాసం. ఇప్పుడు లోతైన పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ లోతైన అభిషేకం గురించి మనం ఒక వాక్య భాగాన్ని చూడాలి. పరిశుద్ధ గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయంలో లోతైన పరిశుద్ధాత్మ అభిషేకము యొక్క వివరణ స్పష్టంగా రాయబడి ఉంది. 1 నుండి 5 వచనాలు మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ మనం గమనించినప్పుడు 1వ వచనంలో, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరపు తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి నీళ్లు తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను అని రాయబడింది. ఆ తర్వాత, పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయటి గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కను నీళ్లు ఉబికి పారుచుండెను అని వ్రాయబడి. ఇక్కడ నీళ్లు ఉబికి పారుచుండెను అంటే పొంగి పొర్లి ప్రవహించే పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలుకు దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అభిషేకం గుండా ఆయన్ని నడిపిస్తున్నాడు. ఈ మొదటి 2 వచనాల్లో నీళ్లు ఉబికి పారుచుండెను అనేది మనం చదువుతున్నాం. అంటే కొలతలేని
పరిశుద్ధాత్మ అభిషేకం అన్నమాట. పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం. అది మనము కొలవలేము. అపరిమితమైన పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడ మనం చూస్తూ ఉన్నాం. 3వ వచనానికి వచ్చినప్పుడు, ఆ మనుష్యుడు కొలనూలు చేత పట్టుకుని తూర్పు మార్గమున బయలు వెళ్ళి 1000 మూరలు కొలిచి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండలోతుండెను. అది మొదటి విషయం. నీళ్లు చీలమండలోతుండెను. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కేవలం మన యొక్క మడిమెల వరకు ఉంటే సరిపోతుందా? అది ఎంత మాత్రము సరిపోదు. ఏదో అంటి ముట్టనట్టుగా మన కాళ్ళు తడిచి తడవనట్లుగా ఉంటే అది సరిపడిన పరిశుద్ధాత్మ అభిషేకం ఎంత మాత్రము కాదు. ఇంకాస్త ముందుకు వెళ్ళినప్పుడు 4వ వచనంలో మనం చూస్తే, ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ల లోతుండెను. ఇది మోకాళ్ల లోతు అనుభవం. అంటే పరిశుద్ధాత్మ అభిషేకం కేవలం మోకాళ్ల లోతు అనుభవం ఉంటే సరిపోతుందా అనంటే ఎంత మాత్రము చాలదు. అది కూడా చాలా తక్కువ అభిషేకం, చాలని అభిషేకం అది. అయితే ఆయన ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు. ఇదే 4వ వచనంలో ఆయన ఇంకా ముందుకు నడిపిస్తున్నాడు. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మొలలోతుండెను. ఇది 3వ సన్నివేశం. నీళ్లు ఎక్కడ వరకు వచ్చినాయి? మొలలోతు, అంటే నడుము వరకు వచ్చాయి. నడుములోతు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా చాలదు. చాలే, నాకు చాలా బాగుంది, ఇంతవరకు నేను నడవడానికి వీలుగా ఉంది, ఇది నాకు సరిపోతుందిలే అని అనుకుంటే అది దేవుని యొక్క దృష్టిలో ఎంత మాత్రము సరిపడని అభిషేకం. మొలలోతున్నా కూడా అభిషేకం చాలదు. ఇంకా మనం గమనించినప్పుడు ఆయన ఇంకా ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. ఆయన ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు 5వ వచనం చూద్దాం. ఆయన ఇంకా 1000 మూరలు కొలువగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడెను. దాట వీలు లేకుండా ఈదవలసినంత నీరు గల నది ఆయను. దేవునికి స్తోత్రం. ఇది అసలైనటువంటి అభిషేకం. అంటే నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది నాకు కనబడెను. దాటుటకు వీలు లేనంత ఈదవలసినంత నీరు నాకు కనబడెను. ఇది సరిపడిన అసలైన పరిపూర్ణమైన అభిషేకం అంటే ఇదే పరిశుద్ధాత్మ అభిషేకం. ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు. అనగా పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకములోనికి ఆయన మనల్ని నడిపిస్తున్నాడు. ఇది కూడా ఆయన మనకు అనుగ్రహించే ఒక ఈవి ఆశీర్వాదం, ఆయన ఇచ్చే ఒక వనరు మన జీవితాలకు. యెహోవా రోహిగా ఉన్న కాపరి మనల్ని ఇటువంటి శాంతికరమైన జలములు అనబడే లోతైన పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి ఆయన నడిపిస్తాడు. మన యొక్క ఆధ్యాత్మిక అవసరత ప్రభుకి బాగా తెలుసు. అది లోకానికి తెలీదు. లోకము అటువంటి అనుభవాన్ని ఇవ్వలేదు. మనల్ని ఇంకా పాడు చేస్తుంది. కానీ లోకం దేవునిలో ఆనందించేటట్లు లోకం మనకి సహకరించదు. దేవుడు మాత్రమే, యెహోవా రోహిగా ఉన్న కాపరి మాత్రమే మన ఆధ్యాత్మిక అవసరతను గుర్తెరిగిన వాడు, తెలుసుకున్నవాడు, ఆ అవసరత తీర్చేవాడు కూడా ఆయనే. అందుకని శాంతికరమైన జలముల యొద్దకు మనలను ఆయన నడిపిస్తున్నాడు. చాలామంది క్రైస్తవులు మేము పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడి ఉన్నాము అని అనుకుంటున్నారు. కానీ వారు తమ అభిషేకం కొరకు పరీక్షించుకోవాలి. తమను తాము అభిషేకము కొరకు
తమ్మును తాము పరీక్షించుకోవాలి. వారు కలిగి ఉన్న అభిషేకం ఎంతటిదో వారు తెలుసుకోవాలి. దానిని వారు బేరీజు వేసుకోవాలి. కేవలం చీలమండల లోతు అభిషేకం ఉంటే సరిపోతుందా? ఏదో అంటి ముట్టనట్టు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉన్నట్టు అనుకునే వాళ్ళు నిజముగా పరిశుద్ధాత్మ అభిషేకం ఉందా అనే వారు ఒక స్వపరీక్ష చేసుకోవాల్సిన అవసరత వారికి ఉంది. రెండవది, మోకాళ్ళ లోతు మాత్రమే ఉంటే సరిపోతుందా? పరీక్షించుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం నేను ఎంతటి వరకు పొందుకున్నాను అనే పరీక్ష వాళ్ళు చేసుకున్నప్పుడు దేవుడు దాని కొలత వారికి చూపిస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకంలో మనం తక్కువగా ఉన్నామా, పరిపూర్ణంగా ఉన్నామా, చాలనట్టున్నామా, సరిపడగా ఉన్నామా? ఈ పరీక్ష మనం చేసుకోవాల్సిన అవసరం. పరిశుద్ధాత్మ పరిపూర్ణమైన అభిషేకం మనకు లేనప్పుడు దేవుని కార్యాలు మన పట్ల జరగవు. దేవునితో కూడా సరి అయిన సహవాసం చేయలేం. దేవునితో పొందు మనకి దొరకదు. ఒకవేళ మనం అలాగున అనుభూతి చెందితే చెందొచ్చేమో కానీ పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణత లేకపోతే దేవునితో ఉన్నటువంటి అనుభవం, ఈ అనుభూతి మనకి పరిపూర్ణంగా దొరకదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ మొలలోతు అభిషేకం మాత్రమే ఉందా? అది కూడా పరీక్షించుకోవాలి. నా అభిషేకం యొక్క కొలత నాకు దయచేయి ప్రభువా, అంటే నాకు తెలియచేయి నాయన, నా అభిషేకం యొక్క కొలత నాకు తెలియచేయి. అంటే ఇది కొలత తెలుస్తుందా అంటే ఖచ్చితంగా తెలుస్తుంది. దావీదు భక్తుడు పశ్చాత్తాప పడుతూ 51వ కీర్తన రాశాడు. ఆయన దానిని దావీదు భక్తుని యొక్క పశ్చాత్తాప కీర్తన అంటాం మనం. ఈ కీర్తనలో పరిశుద్ధాత్మ యొక్క లోటును అతడు గ్రహించాడు. లోటును గ్రహించి దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమని? 11వ వచనంలో, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. పరిశుద్ధాత్మ యొక్క లోటు అతడు గ్రహించాడు. పరిశుద్ధాత్మ యొక్క కొరత అతడు తెలుసుకున్నాడు. పరిశుద్ధాత్మకు ఎంత దూరం అయిపోయాడో, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకాన్ని ఎంత కోల్పోయాడో, ఎంత పోగొట్టుకున్నాడో దావీదు భక్తునికి తెలిసింది. అందుకని దేవుని దగ్గరికి వచ్చాడు, అడుగుతున్నాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, అడుగుతున్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి, నా యందు శుద్ధ హృదయం కలిగించి పరిశుద్ధాత్మ అభిషేకానికి నా జీవితాన్ని యోగ్యముగా చేయమని అడుగుతున్నాడు. తెలుస్తుంది మనకి కొలత ఖచ్చితంగా. అలాగే ఈ మొలలోతు కూడా చాలదు. మరి ఎంతటి అనుభవం కావాలి? మనం నిండా మునిగే అనుభవం కావాలి. పరిశుద్ధాత్మ అభిషేకంలో నిండా మునిగే అనుభవం కావాలి. పరిపూర్ణంగా మునిగి తేలాలి పరిశుద్ధాత్మ అభిషేకంలో. అది మన వల్ల కాదు. అందుకని దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయి. అంటే పరిశుద్ధాత్మతో నింపేది మీరే, పరిశుద్ధాత్మ పరిపూర్ణ ప్రోక్షణం చేసేది మీరే, పరిశుద్ధాత్మ యొక్క పరిపూర్ణమైన అభిషేకం ఇచ్చేది మీరే గనుక దేవా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయు. పరిశుద్ధాత్మ అభిషేకంలో నిండా మునిగే అనుభవం కావాలి. అరాకొర అనుభవం చాలదు. చాలని అభిషేకం సరిపోదు. మనం దేవునితో సరి అయినటువంటి సహవాసాన్ని చేయలేము, దేవుని నుండి కార్యాలు పొందుకోలేము. అందుకని మనం ప్రభు యొక్క చేతి నడిపింపుకి అప్పగించుకోవాలి. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించిన ఆయన, పరిశుద్ధాత్మ ద్వారా ప్రవహించే ఆ లోతైన నీళ్లలోకి నన్ను నడిపించు, నన్ను నిండా ముంచు, నేను మునిగి తేలి ఆడునట్లుగా అట్టి పరిపూర్ణమైన అభిషేకం నాకు దయచేయమని అడగాలి ప్రభువుని. అందుకు ఆయన బాధ్యత వహించాడు. విడిచిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కాదు ఆయన.
ఓపిక నశించే వ్యక్తి అంతకంటే కాదాయన. నేను ఈ పని చేయలేనని విడిచిపెట్టేసి మనల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయేవాడు కాదాయన. మనం ఆశించాలి గాని, కోరాలి గాని, ప్రార్థన చేయాలి గాని, ప్రభువు ఖచ్చితంగా మన హృదయ వాంఛను తీరుస్తాడు. పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనే ఇవ్వగలడు. అందుకే అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాస్తూ 5వ అధ్యాయం 18వ వచనంలో ఆయన ఒక హెచ్చరిక చేశారు. ఏమని? మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దుర్వ్యాపారం ఉంది. అయితే ఆత్మపూర్ణులయ్యుండుడి అని చెప్పాడు. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. అయితే ఆత్మపూర్ణులై ఉండండి అని అన్నాడు. ఆత్మతో నింపబడండి అని అనలేదు. లేకపోతే మీకు కూడా ఆత్మ అభిషేకం కావాలి అని ఏదో మామూలుగా మాట్లాడలేదు కానీ చాలా నొక్కి వక్కాణించాడు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి అని. ఆత్మపూర్ణులై ఉండాలి. క్రీస్తు ఆత్మ లేకపోతే మనం ఆయన వారం కాదు. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం దేవుని వారము కాదు. ఆయనకు చెందిన వారం అంతకంటే కాదు. ఆత్మపూర్ణులయ్యుండుడి. పౌలు గారు ఈ విషయంలో మనల్ని చాలా బలంగా ఆయన హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకం కావాలంటే ప్రభు యొక్క కాపరత్వంలో మనం నడుచుకోవాలి. ఆయన మాత్రమే పచ్చిక బయళ్ళ యొద్దకు నడిపిస్తాడు. అక్కడ మనకు విశ్రాంతినిస్తాడు. ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనుభవంలోనికి మనల్ని నడిపిస్తాడు. ఆయన మనల్ని లోతైన పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి నడిపిస్తాడు అన్నదానికి అది బలమైనటువంటి నిదర్శనం. ఒకరోజు లూకాసు వార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు సీమోను పేతురుదైన ఒక దోణి ఎక్కాడు. సీమోను పేతురు జీవితంలో జరిగే అనుభవం మనకు తెలుసు. ప్రతిరోజు చేపలకు వెళ్తున్నాడు. చేపల వేటల్లో అతనికి ఏమీ ప్రయోజనం ఉండడం లేదు. కష్టపడుతున్నాడు కానీ ప్రతిఫలం ఉండడం లేదు. రాత్రంతా ప్రయాసపడుతున్నాడు కానీ ఒక్క చేప కూడా అతనికి దొరకడం లేదు. నిరాశ నిస్పృహల జీవితంతో కొట్టుమిట్టాడుతున్నాడు. అలాంటి ఆయన్ని పిలిచి ఆయన దోణిలో ప్రభు ఎక్కి, నీ దోణిని కొంచెం లోపలికి నడిపించంటే కొంచెం అలా నెట్టాడు. యేసు ప్రభు బోధ చేయడం ప్రారంభించారు. ఆయన బోధించడం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రభు పేతురుని పిలిచాడు. ఈసారి నువ్వు రా నాతో పాటు, ఈ దోణిను లోపలకు నడిపించు అని అన్నాడు. అంటే ఆయన ఏమంటున్నాడు? రాత్రంతా ప్రయాసపడ్డాను, చేపలు పట్టడానికి చాలా కృషి చేశాను, కానీ నాకు ఒక్క చేప కూడా దొరకలేదు అని. అంటే ఎలా దొరుకుతుంది? నిన్ను నడిపించే నాయకుడు ఉండాలి కదా. నీవు కూడా నడిపించే నాయకుని మీద ఆధారపడాలి కదా. సమస్తమును తన నోటి మాట చేత ఆజ్ఞాపించే ఆ దేవునికి నీవు లోబడాలి కదా. అయితే యేసు ప్రభు వచ్చారు. ఆయన సృష్టికర్త. ఆయన దోణిలో ఎక్కి నీ దోణిను లోతునకు నడిపించు, లోతునకు నడిపించు. యేసు ప్రభు మాట చొప్పున పేతురు లోతునకు నడిపించాడు. ఆ లోతునకు నడిపించిన తర్వాత విస్తారమైన చేపలు పట్టాడు. నీ మాట చొప్పున వల వేతునని చెప్పి విస్తారమైన చేపలు పట్టాడు. అతడు యేసు ప్రభుతో కూడా ఉండి ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళకపోతే ఆ అద్భుతం, ఆశ్చర్యం అతని జీవితంలో జరిగేది కాదు. అది కూడా ఒక పరిశుద్ధాత్మ అభిషేకం లాంటిది. ప్రభు అతన్ని లోతైన జలములకు నడిపించాడు. అందుకే ఆచార్య ఏబి మాసిలమణయ్య గారు నడిపించు నానావా అనే పాట వ్రాశారు. లోతైన జలములలో లోటైన నా బ్రతుకు. అక్కడ ప్రభుతో కూడా వెళ్ళినప్పుడు సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం అతడు కన్నులారా చూశాడు, హృదయమారా అనుభవించాడు, జీవితమారా అనుభవించాడు. అప్పుడు ఏమంటున్నాడో తెలుసా? లూకాసు వార్త 5వ అధ్యాయము 11-10 వచనాల్లో ఏమంటున్నాడు అనంటే, దేవా పాపినైన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపో అని అంటున్నాడు.
దేవా నేను పాపిని, నన్ను విడిచి నువ్వు వెళ్ళిపో అని అంటున్నాడు. పాపిని క్షమించి ఆయన రక్తంలో కడిగి పరిశుద్ధునిగా చేసి ఆ వ్యక్తిని దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకంతో పరిపూర్ణంగా నింపడానికే కదా నీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోమంటే నిన్ను కాదనకుండా, నిన్ను వద్దని ఆయన ఎలా వెళ్ళిపోతాడు అనుకుంటున్నావు? ఆయన ఎంత మాత్రము అలా వెళ్ళిపోడు. నిన్ను రక్షించుటకు వచ్చిన వాడు ప్రభు. పరిశుద్ధాత్మ అభిషేకము నీకు ఇచ్చి నీ జీవితంలో గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేయాలని ప్రభు నీ వద్దకొచ్చాడు. నేను పాపిని, నన్ను విడిచి వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడానికి రాలేదు ఆయన. కనుక ప్రభు యొక్క కాపరత్వంలో యేసుక్రీస్తు పేతురు జీవితానికి ఇచ్చినటువంటి గొప్ప అనుభవం. అదే యేసు ప్రభు లేరనుకోండి, పేతురు జీవితం అంతా కూడా నిరాశ, నిస్పృహ. ఆయన జీవితంలో ఎప్పుడు ఇదే కొనసాగేది. కానీ యేసు ప్రభు వచ్చి ఆయన ధోనిలో అడుగుపెట్టి సీమోను పేతురుతో కలిసి లోపలకు నడిపించడం ద్వారా ఈ గొప్ప అద్భుత కార్యాన్ని తన జీవితంలో చూశాడు. కాబట్టి శాంతికరమైన జలములు అంటే ఇదే. ప్రభు ఎంత గొప్పవాడో చూసారా? మనల్ని ప్రేమించి మన ఆధ్యాత్మిక అవసరత ఆయన గుర్తిరిగి దాన్ని తీర్చేవాడు ఆయన. పచ్చిక బయళ్ళంటే ఏంటి? ఆయన వాక్యము మరియు ఆయన సహవాసం. మనల్ని పరుండ చేస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? మనకు విశ్రాంతిని ఇస్తున్నాడు. ఇక అది అయిపోయిన తర్వాత ఖాళీ హృదయాలతో మనల్ని ఉంచడు. పరిశుద్ధాత్మ పరిపూర్ణతతో మనల్ని నింపుతాడు. పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క లోతుల్లోనికి ఆయన మనల్ని నడిపిస్తాడు. అది మన ఆధ్యాత్మిక అవసరం ఎరిగిన వాడు ప్రభు. ఈ సంతోషాన్ని, ఈ అభిషేకాన్ని లోకము మనకు ఇవ్వలేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, మన కాపరియగు ప్రభు మనల్ని ఇటువంటి శ్రేష్టమైన అనుభవాల గుండా నడిపించుటకు ఇష్టపడుతున్నాడు. అయితే మనం ఆయన్ని కాపరిగా చేసుకొని ఆయనతో కూడా నడవడానికి మనం ఇష్టపడుతున్నామా? అది మనం పరిశీలించుకోవాల్సిన విషయం. ఆయన ఎప్పుడూ మనల్ని ఆయన రూపంలోనికి మార్చాలని ప్రయాస కలిగి ఉన్నాడు. అందుకు అవసరమైన ఆయన వాక్యాన్ని, ఆయన సహవాసాన్ని, అలాగే ఆయన ఇచ్చే విశ్రాంతిని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చి మనల్ని పరిపుష్టంగా ఆయన బిడ్డలుగా జీవింపచేయడం ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశం. ఇది ఎప్పుడు సఫలమవుతుందంటే మనం కూడా దావీదు భక్తుని వలె యెహోవా నా కాపరి అన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఆయన కాపరత్వంలో ఈ ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం. తర్వాత ఆయన మనల్ని నడిపిస్తాడు అనే విషయాన్ని చూస్తాం ఇక్కడ. హీ గైడ్స్ అస్. ఆయన మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని నడిపించే విధానం ఎలా ఉంటుంది అని ఆలోచన చేసినప్పుడు కొన్ని విషయాలు మనకి బయలుపరచబడతాయి. ప్రభు మనల్ని అనేక విధముల ద్వారా నడిపిస్తాడు. అనేకమైన విధానాల ద్వారా నడిపిస్తాడు. అంటే అనేకమైన పద్ధతుల ద్వారా నడిపిస్తాడు, మార్గముల ద్వారా నడిపిస్తాడు, అనుభవాల గుండా నడిపిస్తాడు. ఉదాహరణకి 4 చూద్దాం మనం. మొదటిది ఏంటంటే ఆయన వాక్యము మనల్ని నడిపిస్తుంది. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని నడిపిస్తాడు. 119వ కీర్తన 105వ చరణం ఏమని రాయబడి ఉంది? నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగై ఉన్నది అని చెప్పాడు. దేవుని యొక్క వాక్యము మన యొక్క త్రోవకు వెలుగు, మన పాదములకు దీపం. ఆయన వాక్యము చేత మనల్ని నడిపిస్తాడు ప్రభు. అంటే ఆయన వాక్యం చేత మనం నడిచేటప్పుడు, ఆయన వాక్యం ద్వారా మనం నడిచేటప్పుడు తప్పుడు మార్గములో మనం నడవలేము. దేవుని యొక్క వాక్య మార్గములో నడుస్తాము. దేవుని నడిపింపు ఎలా ఉంటుంది? చాలా క్రమంగా, పద్ధతిగా, మాదిరిగా,
అలాగే స్థిరమైనదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్య నడిపింపు. అందుకే నీ వాక్యము చేత నన్ను నడిపించు అని మనం అడగాలి ప్రభు. ఆ దీపమును, ఆ వెలుగును ఏ దుష్టుడు కూడా ఆర్పలేడు. దేవుని యొక్క వాక్యపు వెలుగును, దేవుని యొక్క వాక్యపు దీపమును ఏ దుష్టుడు కూడా ఆర్పలేడు. వాక్యపు త్రోవ వెలుగు త్రోవ. దేవుడు మనల్ని ఈ చీకట్లో నుండి పిలిచి వెలుగు త్రోవలో నడిపించడానికి ఆయన నడుం బిగించాడు. కనుక ఆయన మనల్ని నడిపించే ఒక ప్రాముఖ్యమైన సాధనం ఏంటంటే ఆయన వాక్యమే. ఆయన వాక్యం. ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఒక మూలమైనటువంటి ఆధారంగా ఆయన వాక్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ రోజున మనం దేనిని బట్టి నడుస్తున్నాం ఈ లోకంలో? దేనిని బట్టి జీవిస్తున్నాం? మన జీవిత నడిపింపునకు ప్రామాణికం ఏంటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథం. ఏమండి? వాక్యంలో ఒక మాట రాయబడి, దేవోక్తి లేని ఎడల నరులు తమ కట్టు విడిచి తిరుగుతారను. దేవోక్తి లేకపోతే ఈ జనులు కట్టు విడిచి తిరుగుతారు. అంటే క్రమమును తప్పి జీవిస్తారు దేవోక్తి లేకపోతే. అదే దేవుని వాక్యమును చేత పట్టుకొని నడిస్తే క్రమంగా నడుస్తారు. దేవుని వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటారు. అందుకే దేవుడు తన వాక్యం ఇచ్చాడు. కుడికి గాని ఎడమకు గాని తొట్టిల్లకుండా దేవుని మార్గములో మనం తిన్నగా చక్కగా క్రమంగా నడుచుకోవడానికి ఆయన తన వాక్యం అనేటువంటి ఆ వెలుగును, వాక్యం అనేటువంటి దీపమును మనకు అనుగ్రహించాడు. కాబట్టి నీ వాక్యము ద్వారా నన్ను నడిపించు ప్రభువా అని మనం ప్రభువుని అడగవలసిన అవసరం మనకి ఉంది. రెండవది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇప్పుడు ప్రస్తుతమున మనతో కూడా ఉన్నవారు పరిశుద్ధాత్మ దేవుడు. మన ఈ జీవితాన్ని నడిపించేది పరిశుద్ధాత్మ దేవుడు. కనుక పరిశుద్ధాత్మకు మన జీవితాన్ని అప్పగించుకోవాలి. పరిశుద్ధాత్మ దేవా నన్ను నడిపించు. ఆయన మనల్ని ఎలా నడిపిస్తాడు? ఆయన ఆత్మానుసారంగా నడిపిస్తాడు. శరీరానుసారంగా కాదు, లోకానుసారంగా కాదు, మన ఇష్టాన్ని బట్టి కాదు, మన హృదయాలోచనలు బట్టి కాదు, మన నడిపింపును బట్టి కాదు. ఆయన ఆత్మానుసారంగా మనల్ని నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అనే నడిపింపు ప్రభు మనకిచ్చాడు. అంటే తన బిడ్డలైన వారిని ఎంతో మాత్రం విడిచిపెట్టాడు. తన బిడ్డల పట్ల ఆయన వహిస్తున్న శ్రద్ధకు, బాధ్యతకు, నిరంతర విశ్వాస్యతకు ఇది సరి అయినటువంటి నిదర్శనం. అందుకే పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చాడు ఆయన మనల్ని నడిపించడానికి. పరిశుద్ధాత్మ నడిపింపులో మనం మన జీవితాలు కొనసాగించుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగున వ్రాయబడి, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. అందుకనే దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు మనం దేవుని సంతానముగా, దేవుని కుమారులముగా, కుమార్తెలముగా వర్ధిల్లునట్లు, నడుచుకొనున్నట్లు ప్రభువు మనకి పరిశుద్ధాత్మ అభిషేకమును, పరిశుద్ధాత్మ సహాయమును, నడిపింపును ఆయన అనుగ్రహిస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో కూడా పరిశుద్ధాత్మ మనల్ని నడిపించు దేవుడై ఉండినట్లు అక్కడ వ్రాయబడి ఉంది. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అది సత్యము నుండి సర్వసత్యములోనికి, పరిపూర్ణమైన దైవత్వంలోనికి మిమ్మును ఆయన నడిపిస్తాడు. పరిశుద్ధాత్మని యొక్క బాధ్యత ఇది. విశ్వాసుల పట్ల, దేవుని బిడ్డల పట్ల పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాధ్యత ఇది. మిమ్మును సత్యములో నుండి సర్వసత్యములోనికి, మహిమలో నుండి అధిక మహిమలోనికి, తెలిసి తెలియని విషయములో నుండి సర్వ పరిపూర్ణతలోనికి
ఆయన మనల్ని నడిపించే బాధ్యత తీసుకున్నాడు. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. కనుక నిమ్మళమైన, మృదువైన ఆయన స్వరమును మనం వినగలగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. ఆయన నడిపింపులో చక్కగా మనల్ని నడిపిస్తాడు. అందుకే వాక్యం చెప్తుంది కదా, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. సంఘములతో ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడు. ఆత్మదేవుడు మాట్లాడుచుండగా మనం ఏం చేయాలి? చెవి యొగ్గి వినాలి. ఎందుకంటే సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవారు వినాలి. ఆయన చెప్పే మాట ఇప్పుడు మనం పోనిచ్చుకుంటే గనుక తర్వాత ఏం చేయాలో మనకి తెలియదు. ఆయన చెప్పేటప్పుడు వినకపోతే, చెవి యొక్కకపోతే ఆ తర్వాత ఏం చేయాలో మనకి తెలియదు. ఆ తర్వాత నడిపింపును మనం కోల్పోతాం. అలాగే ఆయన ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అందుకే ఆయన మాట్లాడేటప్పుడు మనం ఏం చేయాలి? చెవి యొగ్గి ఆలకించాలి. చాలామంది దైవజనులు చెప్తుంటారు, పరిశుద్ధాత్మకు మీరు భంగము కలిగించదు. ఆయన మాట్లాడుతుండగా మీరెవరు మాట్లాడకూడదు. మౌనంగా ఉండి శ్రద్ధగా వినాలి అని ఎందుకు చెప్తారంటే ఇందుకే. ఆత్మదేవుడు మాట్లాడుచుండగా మన చెవులు పెద్దవి చేసుకొని మరి ఆలకించాలి. దేవుడు మనిషికి 2 చెవులు, 1 నోరు ఎందుకు ఇచ్చాడు? తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినాలని 2 చెవులు ఇచ్చాడు. 1 నోరుకే తట్టుకోలేకపోతున్నాం మనం. అలాంటిది 2 నోరులు ఇచ్చాడు అనుకోండి మనిషికి. ఒక్కొక్కడిని ఏమంటారో తెలుసా? 7 గొంతుకులోడు అంటారు. అంటే అంత పెద్ద స్వరం ఉంటుంది అనమాట కొంతమంది. అలాగా గొంతులెన్ని ఉన్నా శూన్యమే. అవి లొడ మాట్లాడటం తప్ప ఎందుకు పనికిరా. అందుకే వాక్యంలో ఉంది, మాట్లాడుటకు నిదానించి వినుటకు వేగిరపడవలెను అని ఉంది. మాట్లాడుటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. ఆంగ్లంలో ఒక కొటేషన్ ఉంది, ఏ గుడ్ లిజనర్ బికమ్ ఏ గుడ్ ప్రీచర్ అని. ఏ గుడ్ లిజనర్ బికమ్ ఏ గుడ్ ప్రీచర్. బాగా వినువారే బాగా బోధిస్తారు. అది శ్రద్ధగా వినువారే బాగా బోధిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండగా మనం శ్రద్ధగా వినాలి. ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగా. మనమందరం సంఘముగా చేరి ఉన్నాం. దేవుడు తన ఆత్మ ద్వారా దైవజనును ఉపయోగించుకొని ఆయన ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చెవి యొగ్గి ఆలకించాలి. ఎందుకంటే ప్రస్తుతానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు నడిపించే నాయకుడు. ఆయన నడిపింపులో మనం కొనసాగాలి. 3వది, దైవజనుని ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. దైవజనుని ద్వారా మనల్ని నడిపిస్తాడు. ఇవన్నీ దేవుడు మన నడిపింపు కొరకు అనుగ్రహించే కొన్ని సదుపాయాలు, సమ్ ఫెసిలిటీస్. కొన్ని సదుపాయాలు మనం చూస్తాం. 77వ కీర్తనలో 20వ వచనం ఇలా ఉంది, మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి అని చెప్పాడు. ఎవరి చేత? మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. దైవజనుల ద్వారా ఆయన తన జనులను నడిపిస్తాడు. దైవజనుల ద్వారా ఆయన తన ప్రజలను నడిపిస్తాడు. తన బిడ్డలైన వారిని నడిపిస్తాడు. వాళ్ళు ఏదో బాధలో ఉంటారు, సమస్యలో ఉంటారు, ఇబ్బందిలో ఉంటారు, ఏదో వ్యాధి ఉంటుంది, తీరని బాధ ఉంటుంది. సరిగా అదే సమయంలో దైవజనుడు వస్తాడు అనుకోని విధంగా. ఆయన రావడం, వారికి దేవుని గురించిన మాటలు చెప్పడం, వారిని ధైర్యపరచడం, వారి కొరకు ప్రార్థన చేయడం, వారు ఎంతో ఉపశమనం పొందుకోవడం, ఇవన్నీ కూడా దేవుడు చేసే కార్యాలు. అనూహ్యంగా దేవుడు చేసే కార్యం. నిజంగా దేవుడు పంపించినట్టు మీరు వచ్చారండి, మాకెంతో ఊరట కలిగింది అని తర్వాత వారు చెప్తారు. కాబట్టి దైవజనుడు కూడా మన ఇంటికి రావాలి.
ఆయన నడిపింపులో కూడా మనం ఉండాలి. దైవజనుడు అంటే దేవుని ప్రతినిధి. ఈ రోజున క్రైస్తవ సంఘాలు దైవజనుని యొక్క నడిపింపులో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతున్నాయి క్రైస్తవ సంఘాలు. క్రైస్తవ సంఘాలకి దైవజనుణ్ణి దేవుడు తన ప్రతినిధిగా, రాయబారిగా, తన సేవకుడిగా పెట్టాడు. ఆయన నడిపింపులో సంఘాలు ఆధ్యాత్మికంగా బలము పొందుతాయి, అభివృద్ధి పొందుతాయి. దేవుణ్ణి అనుసరించి నడుచుకోవడానికి, ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి ఎంతగానో దోహదపడుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 4వది, ఆఖరిది ఏంటంటే, మరికొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనల్ని నడిపిస్తాడు. అవి అనుకూల పరిస్థితులు కానివ్వండి, ప్రతికూల పరిస్థితులు కానివ్వండి. అంటే ఏంటవి? కష్టాల ద్వారా దేవుడు నడిపిస్తాడు, బాధల గుండా నడిపిస్తాడు, వ్యాధుల ద్వారా నడిపిస్తాడు, శ్రమ శోధనల ద్వారా ఆయన మనల్ని నడిపిస్తాడు. 119వ సంకీర్తనలో కీర్తనాకారుడు 71వ చరణంలో, ఈ కట్టడలను అనుసరించి నడుచుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను అని చెప్తాడు. అంటే ఆ శ్రమ అతనికి మేలు చేసిందనమాట. ఆ శ్రమ అతనికి ఆశీర్వాదాన్ని ఇచ్చిందనమాట. ఆ శ్రమ అతన్ని దేవుని మార్గంలోనికి నడిపించింది. వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి దోహదపడింది శ్రమ. కనుక ఈ శ్రమలనే వాటి గుండా కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఇశ్రాయేలీల్ని అనేకమైన శ్రమల గుండా వారిని నడిపిస్తేనేమి, ఎక్కడ చేర్చాడు వాళ్ళని? సరైన మాట చెప్పండి. ఎన్నో కష్టాలు పడుతూ, అంటే ఆ ఐగుప్తులో మహాశ్రమలను అనుభవించి బయటకు వచ్చారు. ఈ 40 సంవత్సరాలు అనేకమైన పాఠాలు దేవుడు వారికి నేర్పించి ఎక్కడ చేర్చాడు? అది రైట్ ఆన్సర్. పాలు తేళ్లు ప్రవహించే దేశమునకు వారిని నడిపించాడు. వారు కట్టలేదా దేశాన్ని? వారు బాగు చేయలేదా దేశాన్ని? ఏమండి, వారేమి కష్టపడి అక్కడ పొలాలనేమి వారు సాగు చేయలేదు. వారు కట్టని ఇంటిలో పెట్టని పొయ్యిలో ఉన్న ఆహారం అన్నట్టుగా వాళ్ళు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి నడిచారు. దేవుడు ఎంత గొప్ప మేలు వారి పట్ల చేశాడు చూసారా. అనేకమైన శ్రమలు, ఆ తర్వాత అరణ్య యాత్ర, వీటన్నిటి వెనుక ఆయన ఇచ్చిన మహా ఆశీర్వాదం పాలు తేళ్లు ప్రవహించే దేశం. అంటే సంవత్సరానికి 3 పంటలు పుష్కలంగా సస్యశ్యామలంగా పండే ఆ కొండలు లోయలు గల దేశానికి వారిని నడిపించాడు. ఎప్పుడు ప్రశస్తమైన పంట నీరు, సమృద్ధి అయిన జలాలు వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆకాశం నుండి పడే వర్ష జలమును ఆ లోయల్లో నిల్వ చేసి, కొండల మీద నుండి ప్రవహించే నీరు నిల్వ చేసి, సంవత్సరానికి 3 పంటలు పుష్కలంగా పండే కృపను దేవుడు వారికి ఇచ్చాడు. అదే పాలు తేళ్లు ప్రవహించే దేశం. కనుక దేవుడు మనల్ని కష్టాల ద్వారా, బాధల ద్వారా నడిపిస్తాడు. వ్యాధుల గుండా, శ్రమ శోధనల గుండా నడిపించిననేమి, ఆ తరువాత శ్రేష్టమైన జీవితం మన కొరకు దాచబడి ఉంది. అందుకే ఈయన మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? ఆయన్ని మనం కాపరిగా చేసుకుంటే పచ్చిక బయళ్ళ యొద్దకు తీసుకుని వెళ్ళి అక్కడ పరుండ చేసి, ఆ తర్వాత శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తున్నాడు. ఈ శాంతికరమైన జలములు అంటే పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మనల్ని నడిపించుటకు దోహదపడినవి ఏమిటి? దేవుని వాక్యం. 2వది పరిశుద్ధాత్మ, 3వది దైవజనులు, 4వది మన పరిస్థితులు. ఇవన్నీ మనకు క్షేమమే తప్ప కష్టమేమి కాదు, నష్టమేమి కాదు. ఇవన్నీ మనకు ఆశీర్వాదమే తప్ప ఈడేమి కాదు, శోధన ఏమి కాదు. అందువలన మనము కూడా దావీదు భక్తుని వలె యెహోవా రోహిని మన కాపరిగా చేసుకొని, ఆయన కాపరత్వంలో, ఆయన నడిపింపులో సంతోషముగాను, సుఖముగాను, నెమ్మదితోనూ కొనసాగుదాము. తద్వారా ఆయన మనకిచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకుందాం. ఈ కాపరి యగు యేసుక్రీస్తు పలికిన మాట, నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి
తమ గొర్రెల కొరకు ప్రాణము పెట్టును. హీ డైడ్ ఆన్ ది క్రాస్ ఆఫ్ కల్వరీ. హీ డైడ్ ఫర్ అస్. ఆయన మన కొరకు శిలువ మ్రాను మీద మహాశ్రమను అనుభవించి మన కొరకు మరణించి మూడవ దినమున తిరిగి లేవడం ద్వారా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ మనకిచ్చాడు. ఇప్పుడు మనం ఆయన ఆశీర్వాదాలకు పాత్రులము. ఇంకా కావాలి అని అంటే ఆయన నడిపింపులోకి రావాలి. ఆయన చేపట్టుకుని నడవాలి. నన్ను నడిపించు ప్రభు అని అడగాలి. ఆ మీదట ప్రభు ఇచ్చే ప్రతి ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. మీరిచ్చిన ఈ వాక్యము మా అందరి హృదయంలో ముద్రించి ఆ ప్రకారం మేము నడుచుకోవడానికి కావలసిన మీ సహాయమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాం. మీ నడిపింపులో మేము పొందే ఆశీర్వాదాలు ఎంత శ్రేష్టమైనవో అవి మీరు మాకు తెలియచేసినందుకు వందనాలు. ఎత్తబడిన మాటలన్నీ మా హృదయంలో ముద్రించి ఆ ప్రకారం మేము నడుచుకోవడానికి కావలసిన కృప మాకు దయచేయండి. ఆయన శాంతికరమైన జలముల యొద్దకు మమ్మల్ని నడిపించండి. అనగా లోతైన పరిపూర్ణమైన పరిశుద్ధాత్మ అభిషేకంలోనికి మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని నడిపించుటకు మీరిచ్చిన ప్రతి విధమైన సాధనాన్ని మేము ఉపయోగించుకొని మీ నడిపింపులోనికి వచ్చినట్లుగా, తద్వారా మీ ఆశీర్వాదాలు పొందినట్లుగా మాలో ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆయుత్తపరచుమని ఆశీర్వదించమని యేసు ప్రభువారి ఘనమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రియేక దేవుని ఆశీర్వాదములు వాక్యం విని ఆధ్యాత్మిక మేలు పొందుకొనుటకు సిద్ధపడిన ప్రతి ఒక్కరికి తోడయుండి నడిపించును గాక. ఆమేన్.